కిసాన్ క్రెడిట్ కార్డులపై 4% వడ్డీకే 5 లక్షల వరకు పంట రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25 లక్షల మంది రైతులకు ఉపయోగం కానుండగా, అదే సంఖ్యలో తెలంగాణలో దాదాపు 20 లక్షలకు పైగా రైతులకైతే ఈ ఉపయోగం కలగనుందండి. కిసాన్ క్రెడిట్ కార్డులపై బ్యాంకుల్లో రైతులు రుణాలు తీసుకునేందుకు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడంతో లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. తక్కువ వడ్డీకే అధిక రుణం అందుకోనున్నారు. ప్రస్తుతం కేసీసీపై బ్యాంకులు ఏడాదికి 7% వడ్డీ చొప్పున గరిష్టంగా 3 లక్షల రుణం ఇస్తూ ఉన్నాయి. ఈ అప్పు ఏడాదిలోగా చెల్లిస్తే 3% తగ్గించి 4% వసూలు చేస్తూ ఉన్నాయి. తాజా ప్రకటనతో పంట రుణ పరిమితి ఆధారంగా 5 లక్షల వరకు అప్పు వడ్డీ రాయితీ అయితే వర్తిస్తుంది. ఏటా ఖరీఫ్ రబీ సీజన్లో కలిపి వ్యవసాయ రంగానికి 3.28 లక్షల కోట్ల రుణాలనైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది. వీటిలో పంట రుణాలను 1.93 లక్షల కోట్లు, కేసీసీపై రుణ పరిమితి పెంచడం ద్వారా రైతులకు అధిక మొత్తంలో అందనుంది. ఉదాహరణకు 4 ఎకరాల మిరప సాగు చేసే రైతుకు ప్రస్తుత పరిమితి మేరకు గరిష్టంగా 3 లక్షల రుణానికే వడ్డీ రాయితీ వస్తుంది. ఇకపై ఆ రైతు 5 లక్షల వరకు పంట రుణాన్ని తీసుకోవచ్చు. అంటే మరో 2 లక్షల రూపాయల అప్పు తక్కువ వడ్డీకే రైతులకైతే వస్తుంది. ఈ విధంగా రైతులు తమ పంట పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల నుంచి కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 4%కే 5 లక్షల రూపాయల వరకు రుణాన్ని తెచ్చుకుని ఈ మేరకు బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారాల దగ్గర నుంచి లక్షల్లో అధిక వడ్డీకి అప్పులు తీసుకుని పంట నష్టపోయినప్పుడు అప్పుల పాలు కాకుండా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగాన్ని అయితే తీసుకొచ్చి రైతులకు పెద్దగా ప్రయోజనాన్ని అయితే కలిగిస్తూ ఉంది.